నాది ప్రకాశం జిల్లా ఒంగోలు ఆంధ్ర. నేను ఉండేది ఇక్కడ వైట్ ఫీల్డ్. ఫస్ట్ రోజు మూవీ చూద్దాం అనుకున్నా, చూశాను. చూసిన తర్వాత చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైరెక్టర్ బాగా స్ట్రాంగ్ గా తీశాడు. మూవీ కూడా చాలా బలంగా ఉన్నాయి, ఫైట్స్ చాలా బలంగా ఉన్నాయి. మూవీలో విలన్ కూడా అదే స్పీడ్ లో ఉన్నాడు. పోలీస్ యాక్షన్ లో అంతా బాగుంది మూవీస్ టోటల్ గా. నా ఉద్దేశం ఏంటంటే మాక్సిమం ఒక 1800 crores అబౌవ్ దాటొచ్చు మూవీ. 80% దాటుతుంది కూడా మాక్సిమం. మంచి మూవీ అవుతుంది. ఈ ఇయర్ కి ఇది ది బిగ్గెస్ట్ మూవీ అవుతుందని నేను గట్టిగా చెప్పగలను. ఆల్మోస్ట్ మూవీ చాలా బాగుంది. సో ఫ్యామిలీ కానీ యూత్ కానీ అందరూ చూడొచ్చు. కొంచెం సెంటిమెంట్ కూడా, లేడీ సెంటిమెంట్ కూడా ఇచ్చాడు కొంచెం బాగా మూమెంట్. లాస్ట్ లో ఫైట్ సీన్ లో కానీ ఒక లేడీని ఎలా టచ్ చేస్తే ఎలా ఉంటుంది దాని వైబ్రేషన్ అనేది అది ఇచ్చాడు. అంత బాగుంది. టోటల్ గా ఏంటంటే సినిమా స్టోరీ కూడా డిఫరెంట్ యాంగిల్లో అనుకున్న దానికంటే కూడా బాగా రిజల్ట్ వచ్చింది, బాగుంది. సో నేను అనుకోవడం ఏంటంటే ఇంకొక పుష్ప 3 ఉండొచ్చు అని నేను గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకంటే క్లైమాక్స్ లో ఒక 2-3 బిట్లు అట్లా ఆఫ్ చేశాడు, సడన్ గా ఆఫ్ చేశాడు. ఆ క్లైమాక్స్ అంత సడన్ గా ఆఫ్ చేయడం ఒక్కటే ఒక పాయింట్ అవుట్ గా తప్పు ఉంది. 10%, 90% మూవీ బాగుంది. ఆ క్లైమాక్స్ 10% సడన్ గా ఆపేశాడు. సో అక్కడ ఆ సడన్ గా ఆపేయడం వల్ల చాలా మందికి వచ్చిన ఆడియన్స్ అందరికి కూడా ఇంకొంచెం ఏదో ఉంది, ఇంకొంచెం ఉంది అనేది ఒక బ్యాలెన్స్ లో ఉన్నారు అందరూ. సో అది అట్లే కంటిన్యూ చేస్తాడని ఫిల్మ్ బాగుంది, కంటిన్యూ చేస్తా అనుకుంటున్నా. సో ఇక్కడ కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ మూవీ ఎంత బాగుంటుందో, సో అదే బీట్ లో ఒక బ్రదర్ గా అల్లు అర్జున్ కూడా అక్కడ అదే స్పీడ్ లో బాగుంటుంది. రెండు మూవీ బాగుంటది. పునీత్ రాజ్ కుమార్ దగ్గరికి నేను రియల్ గా వెళ్ళి చూశాను. అతను చాలా మంచి యాక్టింగ్ చేస్తాడు. సేమ్ అదే అన్నలాగా, ఇద్దరు బ్రదర్స్ లాగా, ఇద్దరు ఒకే ఏజ్, ఒకే హైట్, ఒకే బాడీ. సో ఇద్దరు బాగుంటాయి. ఓకేనా?